ఆయన సమర్పిస్తున్నారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం. హాజరైన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజులు. హాజరైన టీడీపీ నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. ఈ నెల 19వ తేదీన శాకాంబరి అలంకరణలో దర్శనం ఇవ్వనున్న జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగన్నమ్మ తల్లి. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సాయిబాబా మందిరంలో ఈ నెల 22 గురు పౌర్ణమి సందర్భంగా ఆచార్య ఎక్కిరాల భరద్వాజ విగ్రహ ప్రతిష్టాపన. జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమానికి సీలింగ్ ఫ్యాన్స్ బహుకరించిన ఉప్పలమెట్ట వాసవి క్లబ్ కపుల్స్. ఉంగుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో సూర్య ఫంక్షన్ హాల్ నందు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కేంద్రం నుంచి ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు హాజరయ్యారు. ముఖ్య అతిథులకు, టీడీపీ నాయకులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. జాతీయ జిల్లా నాయకులు వాస సత్యనారాయణ, మాణిక్యాలరావు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని అతిథులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతిథులచే జ్యోతి ప్రజ్వలన చేయించారు. ఇటీవల మరణించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గంలో మరణించిన పాత్రికేయుల ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ మౌనం పాటించారు. ఎమ్మెల్యేలను, సిటీ కేబుల్, జియో హాత్వే ఎండి చిన్ని హరీష్ గుప్తాను, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులను, డిఎస్పీ రవిచంద్ర, టీడీపీ నాయకులను శాలువా, పూలదండలతో, మెమోంటోలతో సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో సూర్య ఫంక్షన్ హాల్ నందు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, కౌన్సిలర్ కరిటూరి రమాదేవి, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణ, ఎనగడప రామ్ గోపాల్, గుమ్మడి ప్రసాద్, దాసరి శేషు, బురుజు ఉమామహేశ్వరి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మీడియాకు స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణం నోచుకోకపోవడంతో భవన నిర్మాణానికి ₹1,00,000 విరాళం ఇస్తున్నట్లు రోషన్ కుమార్ ప్రకటించగా మరో ₹50,000 ఇవ్వడానికి చిర్రి బాలరాజు ముందుకు వచ్చారు. భవన నిర్మాణానికి సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు టీడీపీ నాయకులు అబ్బిన దత్తాత్రేయ, చెరుకూరి శ్రీధర్, ఎనగడప రామాంజనేయులను కమిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి స్థలం లేని పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు రోషన్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియా కారణంగా లేనిపోని విషయాలను, అసత్యాలను ప్రచారాలు చేస్తున్నారని, మంచిని స్వాగతిస్తామని, చెడును ప్రోత్సహించరాదని చిర్రి బాలరాజు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఇన్సూరెన్స్ విధానాన్ని మరలా ప్రారంభించాలని, ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ఐజేయు నాయకులు వాస సత్యనారాయణ వివరించారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల విలువల గురించి మేకా ఈశ్వరయ్య, ప్రియదర్శిని కళాశాల అధినేత అలుగు ఆనంద్ శేఖర్, దాసరి శేషులు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులకు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా 2 కార్యవర్గాల అధ్యక్షులు దుర్గా, నాగరాజులు పాల్గొన్నారు. మీడియా వాళ్ళకి కూడా చాలా డిస్కషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. లాస్ట్ 10 years నుంచి కూడా క్లోజ్ గా బోర్డ్ ప్రింట్ అలాగే ఎలక్ట్రానిక్ గా క్లోజ్ గా వర్క్ చేస్తాను. చాలా మంది నాకు తెలుసు. పర్టికులర్ కోవిడ్ టైంలో గవర్నమెంట్ నుంచి కొన్ని ఎయిడ్ రాకపోయినా, కొన్ని హెల్ప్ రాకపోయినా, సపోర్ట్ రాకపోయినా మన చింతలపూడి కాన్స్టిట్యూన్స్ 4 మండలాలకు సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి ఫైనాన్షియల్ అలాగే మనకు కావాల్సిన గ్రాసరీస్ కూడా నేను నా యొక్క చారిటీ నుంచి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పత్రికల గురించి మాట్లాడాలంటే వారు ప్రజా సంక్షేమం కోసం, సమస్యల కోసం చేరవేసేటువంటి ప్రధాన వ్యక్తుల్లో వారు ముందుంటారు. ఎందుకంటే అధికారుల దృష్టికి ఉన్నటువంటి సమస్యను తీసుకెళ్లాలన్నా, లేక వెంటనే సమస్యను పరిష్కరించాలన్నా వారు మీడియా ద్వారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ప్రజల చెంతకు అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలంటే వారు చేసేటువంటి వార్తలే ముందుగా వారి దగ్గరికి చేరుకుంటాయి. కాబట్టి మీడియాకి సంబంధించిన
డిసెంబర్ 31 కాకపోతే గడిచిన వెంకటేశ్వర పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ప్రధానమైనటువంటి పరిస్థితి ఉంది. దాని మీద మరలా మేము అధికారంలోకి వచ్చినాక వెంకటేశ్వర పార్టీ కాదు, ప్రమాణ నిర్మాణం కాదు, ఇళ్ల స్థలాలు అన్ని విషయాలు కూడా మీతో కొత్త సంక్షేమ పథకాలు, కొత్త కార్యక్రమాలు, ఒక కొత్త ఆలోచన. చాలా సంతోషం, శుభాకాంక్షలు అందరికీ. ఏపీడబ్ల్యూఏ నేను చిరు బాలరాజ్ తమ్ముడు బాలరాజ్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను మీడియా నుండి అవగాహన లేని మనిషి ఇవ్వాలనుకున్నాను. కానీ నిజమే, మేమంతా ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నాం. అంటే వయసులో మీరు తరానికి చెందిన వారు కంటే మీడియా పరంగా మీరు తరానికి చెందిన వారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ప్రింట్ మీడియా వెనకబడిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా వెనకబడిపోతుంది. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా సోషల్ మీడియా మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. బాలరాజు గారు మాట్లాడడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, అన్ని అంగట్లో ఉన్న అల్లుడు సంఘం నాకు ఇక్కడికి వచ్చేవారికి తెలియదు. మేము కూడా ప్రభుత్వం నుంచి ఎన్ని సమస్యలు ఉన్నాయనేది ఇక్కడికి వస్తే మీ నాయకులు చెప్తుంటే అర్థమైంది. ఎందుకంటే సమాజంలో మనం గమనించినట్లయితే ప్రతి సామాన్యుడికి సామాజిక పరంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా అనేక సమస్యలతో ఈ రోజు సమాజంలో ఇబ్బందులు పడే పరిస్థితుల్ని వారు చేసే ఆందోళన ద్వారా ఈ ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా మీ పక్కన వచ్చేటటువంటి ప్రాచుర్యమైనటువంటి పేద ప్రజల యొక్క సమస్యల్ని ఈ ప్రభుత్వానికి తెలియజేసి ఒక అర్థం లాంటి మీ యూనియన్ ఈ రోజు సమస్యలతో బాధపడుతుందంటే 72 సంవత్సరాల 75 సంవత్సరాల భారతాలనే చింతలపూడి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈ జిల్లాలో చింతలపూడి, జంగారెడ్డిగూడెం చాలా ఎక్కువ మంది జర్నలిస్టులు ఉంటారు. ఈ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఈ రెండు ప్రాంతాలు. అదేవిధంగా పోలవరం, బొట్టాయిగూడెం, కొయ్యగూడెం, జీఎంబీ జర్నలిస్టుల సంఖ్య ఎక్కువ. కాబట్టి గతంలో కంటే ఇప్పుడు మీడియా పెరిగింది కాబట్టి జర్నలిస్టుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మరి శాసనసభ్యులు కూడా మా యొక్క విన్నపం ఎమ్మెల్యేలందరికీ జర్నలిస్టుల పరంగా, మీడియా పరంగా మా మీరు ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ నిరంతరం మీ యొక్క ఏవైతే మీరు 5 సంవత్సరాల ప్రజలకి హామీలు ఇచ్చి ప్రజాప్రతినిధి వాటిని మీ ద్వారా ప్రజలకి ఏవైతే వెళ్ళాలో ప్రతి మీడియా ద్వారా మా మిత్రులందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు తోడ్పాటు అందిస్తారు మా మీడియా మిత్రులందరూ. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోనే మేమల్ని కావడం జరిగింది. వచ్చిన తర్వాత దాన్ని 5 లక్షలకి విస్తరించి మేము ఏదైతే ఉన్నామో ప్రభుత్వం కూడా ముందు కలిపి 400 రూపాయలు పెడితే సంవత్సరంలో ఆ జర్నలిస్ట్ కుటుంబానికి ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా 10 లక్షల రూపాయలు పైకి వచ్చింది. మరి గత 5 ఏళ్ళగా ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఎట్టకేలకు పూరి ఆలయంలో రహస్య గదిని ఒడిశా ప్రభుత్వం తెరిచింది. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పూరి ఆలయానికి గుర్తింపు ఉంది. పూరి ఆలయంలోని రత్న భాండాగారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలయ వర్గాలు, అధికారుల పర్యవేక్షణలో రహస్య గది తలుపులు తెరిచారు. 16 మంది సభ్యుల కమిటీ ఈ ఆదాయాన్ని లెక్కించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ ఓ ప్రకటనలో తెలిపారు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ ఈ రత్న భాండాగారంలోని సంపదను లెక్కించనుంది. 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్ ఆలయంలో రహస్య గది తలుపులు తెరుచుకోవడం, నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గతంలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధిపై ఇదే రీతిలో ఉత్కంఠ నెలకొనడం తెలిసిందే. కాగా పూరి ఆలయంలో జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా ఈ రహస్య గదిని తెరిచారు. చివరిసారిగా 1978లో ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పట్లో 70 రోజుల పాటు అందులోని సంపదను లెక్కించారు. 4 దశాబ్దాల తర్వాత తెరుచుకొనున్న రత్న భాండార్లో ఏముందోనన్న ఉత్కంఠత కొనసాగుతోంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్ట గుట్టు వేడబోతోంది. అయితే రత్న భాండార్లోని 3వ గదికి 3 తలుపులున్నాయని, 3వ తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది. బిజు జనతా దళ్ పాలనలోనే రత్న భాండార్ 3వ తలుపు తాళం చెవి పోగొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లింది. రిటైర్డ్ జడ్జ్ విశ్వనాథ్ రథ్ కమిటీని వేసి రత్న భాండార్ తలుపులు తెరిచి సంపద లెక్కిస్తారు
నిర్వహిస్తామన్న హామీని నిలబట్టుకునేందుకు రెడీ అయింది. ఇక ఈ రత్న భాండార్ లో పెద్ద సింహాసనం, జగన్నాథ బలభద్రులకు భక్తులు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి, చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలున్నాయని సమాచారం. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటీలు, యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారని తెలిపారు. పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల భద్రత కోసం రత్న భాండార్ తలుపులు తెరవాలని 6 ఏళ్ల క్రితం హైకోర్టు ఆదేశించింది. 2018వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యులు భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. దాదాపు 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథుని ఆలయంలో భాండాగారాన్ని తెరవనున్నారు. జగన్నాథుడి వజ్ర వైఢూర్యాలు, గోమేదక పుష్య రాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి, ఇతర బరువు, నాణ్యత పరిశీలించడానికి ఎక్స్పర్ట్స్ అవసరం. ఆడిట్ ప్రాసెస్ కు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉన్న ముత్యాలమ్మ ఆలయం నుంచి బోనాలతో ఊరేగింపుగా భక్తులు గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయానికి తరలిరానున్నారు. అమ్మవారి శాకంబరి అవతారానికి కూరగాయలు, పండ్లు ఇచ్చే దాతలు ఈ నెల 18వ తేదీ సాయంత్రం లోపు గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద సంప్రదించాలని ఆలయ కమిటీ కోరింది. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులందరూ స్వచ్ఛందంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని 2 ఆలయాల కమిటీ సభ్యులు కోరారు. ఒకే రోజు 2 అమ్మవార్ల ఆలయాలు 19వ తేదీన నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకలకు సిద్ధం కానున్నాయి. ఆషాఢంలో అమ్మవార్లకు సారే, బోనాలు సమర్పించడం, శాకంబరి అవతారంలో దర్శనాలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ సాయిబాబా మందిరం వద్ద ఈ నెల 21వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా పరమ పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహం ఆవిష్కరించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భరద్వాజ మాస్టర్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా కాకడ హారతి, బాబావారికి అభిషేకాలు, విశేష అలంకరణ, గురు చరిత్ర, ఏకపారాయణం, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ, మధ్యాహ్న హారతి, అన్నప్రసాద వితరణ, భజన కార్యక్రమం, సాయం సంధ్యా హారతి, పల్లకి సేవ, గురు పూజ కార్యక్రమం, సహస్ర దీపాలంకరణ, శేషహారతి వంటి కైంకర్యాలు నిర్వహించనున్నారు న్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు పాత బస్టాండ్ లో వెంచేసిన సాయి మందిర ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ వికలాంగుల ఆశ్రమానికి ఉప్పలమెట్ట వాస్వి క్లబ్ కబుల్స్ ఆధ్వర్యంలో సీలింగ్ ఫ్యాన్స్ వితరణ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు సీలింగ్ ఫ్యాన్స్ ఆవశ్యకత గురించి వాట్సాప్ స్టేటస్ లో సందేశం ఇవ్వగా దానిపై క్లబ్ పూర్వ అధ్యక్షులు ఓలేటి కృష్ణ స్పందించారు. ఆయన స్టేటస్ లో విషయాన్ని పెట్టడంతో 3 దాతలు స్పందించారు. లలిత జ్యువెలరీ అధినేత కిషోర్, కన్నాపురానికి చెందిన నల్లజర్ల అనిల్ కుమార్ 2 సీలింగ్ ఫ్యాన్స్ ఇవ్వగా మరో దాత మరో సీలింగ్ ఫ్యాన్ ను అందజేశారు. ఉప్పలమెట్ట వాస్వి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు గొల్లపూడి మురళీకృష్ణ 5 లీటర్ల వంట నూనె, ఓలేటి కృష్ణ 5 లీటర్ల పాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా దాతల సేవలను ఆశ్రమ నిర్వాహకులు శేఖర్ కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణ సిటీ న్యూస్ తో మాట్లాడారు. నిర్వాహకులైన శేఖర్ గారు మన ఆశ్రమానికి కొన్ని వస్తువులు అవసరం అని చెప్పేసి ఆయన స్టేటస్ పెట్టడం జరిగింది. ఆ స్టేటస్ కి సంబంధించి ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఆ ఆశ్రమానికి అవసరమైన ఫ్యాన్లు, అలాగే నిత్యావసరానికి అవసరమైన నూనె డబ్బాలు అవి కూడా సమకూర్చడం జరిగింది. శేఖర్ గారు చేస్తున్న సేవలను గుర్తించేసేసి మా క్లబ్ ఆధ్వర్యంలో కూడా గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాము. అలాగే శేఖర్ గారు ఈ విధి నిర్వహణలో ఆయన 100కి 100 కూడా సక్సెస్ సాధిస్తూ ఆ అనాథలైన వాళ్ళని చేరదీస్తూ వాళ్ళకి ఆ మంచి చెడ్డ చూస్తూ కూడా వారి బాగోగుల్ని చూస్తున్నారు. వారికి భగవంతుడు కూడా ఎప్పుడు కూడా భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ మన జంగారెడ్డిగూడెం దాతలకు ఎలాంటి కొరవ లేదు కాబట్టి ఈ ఆశ్రమాన్ని నడపడానికి అవసరమైన వస్తు సామాగ్రి ఏ రూపంగా ఇచ్చినా గానీ వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మన జంగారెడ్డిగూడెంలో దాతలకు కొరవలేదు కాబట్టి దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఆశ్రమ నిర్వహణకు వారి వంతు సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. వాసవి క్లబ్ ఉప్పలమెట్ట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 2 ఫ్యాన్లని అందజేయడం జరిగింది. అలాగే ఆయన స్టేటస్ ని నేను స్టేటస్ గా పెడితే నా స్టేటస్ చూసి కూడా కన్నాపురానికి చెందిన నల్లజర్ల అనిల్ కుమార్ అనే ఒక దాత ముందుకు వచ్చి నా వంతు సహాయంగా నేను ఒక ఫ్యాన్ ఇస్తానని చెప్పేసి ఆయన స్వతంత్రంగా రావడం జరిగింది. ఆయన ఫ్యాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకి ఈ ఆశ్రమం తరపున అలాగే మా తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
వెల్కమ్ బ్యాక్. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉంగుటూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత ఏలూరు తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులను భీమడోలు మండలంలో వారి కార్యాలయంలో కలిసి సంస్థాగత విషయాలను చర్చించారు. అనంతరం ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు క్యాంప్ కార్యాలయంలో కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష జరిపారు. తదుపరి చల్లమ్మ తల్లి, భద్రకాళి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం పెదవెలమెల్లి గ్రామంలో 7 కోట్లతో నిర్మిస్తున్న RWS వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. 7 కోట్ల 10 లక్షల రూపాయలతో 12 వాటర్ హెడ్ ట్యాంకులు, 37 కిలోమీటర్ల పైప్ లైన్స్ నిర్మాణం, 4 బోర్ సెంటర్లు నిర్మాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధర్మరాజు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ మరియు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చింతలపూడి మండలంలో జార్జిపేట గ్రామంలో డ్రింకింగ్ వాటర్ నిమిత్తం బోరు వేయగా తాగునీరు పడింది. జార్జిపేట గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు సర్పంచ్ తొమ్ముండ్రు భూపతి, ఉప సర్పంచ్ ఎస్ రమేష్ రెడ్డి పంచాయతీ నిధులతో డ్రిల్ బోర్ వేయించారు. 3 అంగుళాల నీళ్లు పడటంతో జార్జిపేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేటీఆర్, డోలా యేసుపాదం, డోలా డేవిడ్, గాది కిరణ్, డోలా సోలోమాన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు తాలూరు చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు 3 రోజుల కింద దృష్టికి తీసుకెళ్ళటం, అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా బోర్ సెట్ పంపించడం, ఈరోజు బోర్ వేయటం, అసలు 230 అడుగులు వెళ్ళటమే కూడా మంచి వాటర్, ఫుల్ వాటర్, మంచి వాటర్ పట్టే ఈ మా ప్రగడవరం గ్రామ పంచాయతీ తరఫున, ఈ జార్జిపేట గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారికి మా గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రోషన్ కుమార్ గారి నాయకత్వం, నాయకత్వం. మళ్ళీ అదేవిధంగా అన్నయ్య రోషన్ అన్నయ్య వాటర్ పార్టీ అని ఫోన్ చేయడంతో రోషన్ గారు, కేటీఆర్ ఇమీడియట్గా నాకు వాటర్ చూపించమంటాం, అన్న మీటింగ్లో ఉండి కూడా వాటర్ని లైవ్లో వీడియో కాల్లో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా గ్రామం తరఫున రోషన్ అన్నకి చాలా రుణపడి ఉన్నాం. మా ప్రగడవరం పంచాయతీ తరఫున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం. హాజరైన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజులు. హాజరైన టీడీపీ నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. ఈ నెల 19వ తేదీన శాకాంబరి అలంకరణలో దర్శనం ఇవ్వనున్న జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగనమ్మ తల్లి. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సాయిబాబా మందిరంలో ఈ నెల 22 గురు పౌర్ణమి సందర్భంగా ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ విగ్రహ ప్రతిష్టాపన. జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమానికి సీలింగ్ ఫ్యాన్స్ బహుకరించిన ఉప్పలమెట్ట వాసవి క్లబ్ కపుల్స్. ఉంగుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.